మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం ఎల్కిచెర్ల జంగమ్మ ఈరోజు ఉదయం జంగమ్మ ఈ ప్రాంతానికి చేరుకుంది. తమ సొంత బావి అంటే చుట్టుపక్కల వ్యవసాయము ఈ సొంత బావి. ప్రస్తుతం ఈ సొంత బావిలో తన కూతుళ్ళు ఇద్దరు జ్యోతి శైలజ ఇద్దరిని తీసుకొని అలాగే బాబు జశ్వంత్ ముగ్గురిని కలిపి ఇదే బావిలో తోసేసి ఆమె కూడా దూకి చనిపోయింది. అయితే ఆమెతో పాటు ఇద్దరు ఏదైతే శైలజ జ్యోతి ఇద్దరు చనిపోయారు. అయితే బాబు మాత్రం ఇక్కడ పట్టుకొని దీనిపై నుంచి గ్రామానికి అంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చేరుకొని విషయం చెప్పాడు. విషయం చెప్పి తీసుకొని వాళ్ళు వచ్చేసరికి పూర్తిగా వాళ్ళు చనిపోయినారు. తన భర్త బీరయ్య నిన్న ఏదైతే బోర్ వేశాడు, బోర్ వేసిన అనంతరం మళ్ళీ అక్కడ బోర్ పడకపోవడంతో మళ్ళొక బోర్ వేయడానికి ప్రయత్నించాడు. అయితే దీంతో ఆమె బోర్ వేయొద్దంటూ కూడా బీరయ్యకి చెప్తే వినకుండా బోర్ వేయడంతో తాను కోపంతో ఇంటి నుంచి వెళ్ళొచ్చి ఈ బావి దగ్గర చేరుకుంది. ఇదే బావిలో దూకి తన పిల్లల్ని తోసేసి తాను చనిపోయాలని నిర్ణయించుకుంది. ముందుగా ముగ్గురు పిల్లల్ని తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు అయితే శైలజ జ్యోతి చనిపోగా జశ్వంత్ మాత్రం ఒడ్డుకు చేరుకొని గ్రామంలోకి వెళ్ళి ఊరంతా చెప్పిన. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన పాప ఆ తల్లి చెప్పులు కూడా ఇక్కడ వెళ్ళిపోయాయి. ఏదైతే ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి కూడా దూకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బావి వద్ద ఉన్నాం. బావి సంబంధించి కూడా ఇక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళకి సంబంధించిన ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్ లో ఇదైతే చూడొచ్చు. ఆ ముగ్గురు ఇక్కడ చేరుకున్నారు. చెప్పులు ఇక్కడే వదిలేసి ఇక్కడ నుంచి తోసి దూకి చనిపోయారని తెలుస్తుంది. కాకపోతే అప్పుల గ్రామంలో బోర్ వేయడం మళ్ళీ అప్పయింది. ఈ మధ్యనే ఉన్న ఇల్లు రిపేర్ చేయడంతో దానికి అప్పయింది. మళ్ళీ తిరిగి అప్పు అవుతుంది వద్దు అని కూడా భార్య చెప్తే భార్య చెప్పిన మాట వినకపోవడంతో జంగమ్మ ఈ ఘటనకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బావి దగ్గరకు సంబంధించి కూడా చూస్తున్నాము. గ్రామానికి దాదాపు 4 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ వ్యవసాయ పొలం వాళ్ళది, మొత్తం చుట్టుపక్కల వ్యవసాయ పొలం ఉంది. ఆమె ఇక్కడ చేరుకొని ఏదైతే పిల్లల్ని తోసేసి తాను దూకినట్లు తన కొడుకు జశ్వంత్ చెప్తున్నాడు. అయితే ఈ చుట్టుపక్కల ఎవరంటే ఇది బావి లోపలికి పూర్తిగా ఉండడం, చుట్టుపక్కల ఎవరు కూడా దీనికి కనిపించరు. ఇక్కడ ఎవరు కూడా అరుపులు అరిచినా కూడా వినిపించవు. ఈ బావి అంత ఇక్కడ ఉంది పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా క్షణకావేశంలో జయమ్మ తీసుకున్న నిర్ణయంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. దాంతోపాటు కుటుంబంలో ఒక్కసారిగా ముగ్గురు చనిపోవడం, ఏదైతే గ్రామంలో కూడా విషాదాలనుకునే ప్రస్తుతం కూడా వాళ్ళని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి తరలించారు. ఈ విషాద ఘటనతో ముగ్గురు చనిపోవడం గ్రామంలో మాత్రం విషాదాచాలనుకులను కూడా తెలుసు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్నగర్.